నమస్తే అండి వెంకటరమణ గారు. నమస్తే అమ్మా. సో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నుంచి ప్రచారాలు బాగా ఎక్కువైనాయి. ఈ మధ్య ప్రతి సభలోనూ ఆయన మేము మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99% అన్నీ నెరవేర్చాము అంటున్నారు. సో నేను ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో అసలు 100కి 100% చేశాను అంటున్నారు. అసలు ఆయన చెప్తున్నట్టు నిజంగా సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయా? అసలు సంక్షేమం అంటే ఏంటి జగన్ రెడ్డికి తెలుసు అనుకుంటున్నారా? ఏం చెప్తారు మీరు? హలో, నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా. నమస్తే, నేను మీ పుంగనూరు డైమండ్ రాజా. అరే సంక్షేమం అంటే సంక్షేమం, ఆ తల్లి అడుగుతా ఉంది సంక్షేమం అని. అబ్బా, మీరు ఇది బాగా వినాలమ్మా. సంక్షేమం, అయ్యో ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం ఒక జగన్ రెడ్డికి ఒకరికేనమ్మా జరిగిండేది. ఈ రాష్ట్రంలో లేని పథకాలన్నీ జగన్ రెడ్డికి వచ్చేసినాయి. సంక్షేమంలో ఫుల్ బిజీ ఆయన, ప్రజలు కాదు, ప్రజలు సంక్షోభంలో పడిపోయినారు. సంక్షేమం కాదు మీకు జరిగిండేది, ఈ రాష్ట్ర ప్రజలు సంక్షోభం జరిగిపోయింది. జగన్ రెడ్డికి ఒకరికే సంక్షేమం. అబ్బా, ఆ సంక్షేమ పథకాలు ఎత్తుకుంటే హెలికాప్టరు సంక్షేమం 1 కిలోమీటర్కి హెలికాప్టర్లో పోతారండి, 5 కిలోమీటర్లకు హెలికాప్టర్లో పోతారండి. దాని ఖర్చు సంక్షేమం ఎంతండి? 10 లక్షలు. 5 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే 10 లక్షలు. సరేనా? ఒక ఊరికి నొక్కన పోతాడు ఖాళీ బట్టను, ఆయన నొక్కన పోయేదానికి ఖర్చు, దీనికయ్యే ఖరీదు 5 కోట్లు. ఇది సంక్షేమము. మీరు సంక్షోభంలో పడిపోతూ ఉన్నారు. మీరేందో వచ్చే తెల్లారితో నిద్రలేసి పరిగెత్తుకుంటా పని బాట లేకుండా ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, చిన్న బిడ్డలు ఉండారు, స్కూలుకు పోయే బిడ్డలు ఉండారు, వ్యవసాయం ఉంది, కూలికి పోయే పని ఉండదు. ఇవన్నీ వదిలేసి ఒక బస్సు తెచ్చి పెట్టేసి దాంట్లో మనిషికి ఒక క్వార్టర్ ఇచ్చేసి, ఆడవాళ్ళకి భూమి ఇచ్చేసి, మగపిల్లలకు విక్స్ ఇచ్చి, కొంచెం సైజు పెరిగిన వాళ్ళకంతా బ్రాందీ ఇచ్చేసినాడు. ఇది సంక్షేమము. ఆ అన్నకో మాటకో మీకు సంక్షోభమో. ఆ మందు తాగితే గొంతులో నస అంటూ ఉంటుంది, దప్పికొస్తూ ఉంటుంది, నీళ్ళ ప్యాకెట్ ఒకటి ఇస్తారు. ఈయన మాత్రం సంక్షేమంలో 600 రూపాయలు 1 లీటర్ బాటలు మన జగన్ రెడ్డి. ఇంకో విషయం తెలిసినా లేదో ప్రజలారా, ఈయన గుడికి పోతాడో, ఆ గుళ్ళో పూజారి తీర్థమిస్తాడో, ఈయన ఈ 600 రూపాయలు తీసుకునే బాటలో ఆ పాత్రలో పోస్తాడు ప్రజలారా. ఈ బాటల్లో ఆ స్వామి ఎత్తే 1 స్పూన్ దీంట్లో వేస్తాడు ప్రజలారా. ఈ బాటలో ఆయన తీసుకునే తీర్థము 600 రూపాయల బాటల్లో ఉండే నీళ్ళు పోస్తే 1 స్పూన్ తీసుకుంటాడు ప్రజలారా. అది మింగేది లేదు, అది టంటాడు ఇంతే. మళ్ళీ వెనకాల పెడితే ఖర్చు తీసుకొని తుడుచుకుంటాడు. మీకంతా పనికి చూస్తే ఏమమ్మా ఈ జగన్ రెడ్డి స్వామి దగ్గరికి పోయి తీర్థం తీసుకున్నా అంటారు. బాగా చూడండి, మీరు పోయినప్పుడు ఈ బాటలు ఎత్తుకొచ్చాడు పెట్టి దాంట్లో పోస్తే అది ఈ చేతిలో ఏమన్నా మూతి కంటుకుంటుందేమోనే ఇటు పెడతారు. ఈ దేశంలోనే సంక్షేమంలో జగన్ రెడ్డికి నెంబర్ 1. ఆయనకన్నా మించిన సంక్షేమం ఎవరికి లేదు ప్రజలారా. మీరు సంక్షోభంలో పడిపోయినారు. ఏం సంక్షేమం జరిగిందే మీకు ఒకటి చెప్పండి. సంక్షేమం అంటే ఏందమ్మా? మీకు ఇచ్చే రైసు కేంద్ర ప్రభుత్వము ఒకసారి 10 నెలలకు 30 రోజుల్లో 15 రోజులకు ఒకసారి బియ్యం ఇస్తూ ఉన్నారు. ఈయన రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఇస్తూ ఉన్నింది బియ్యాలు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని రద్దు చేయనారు ప్రజలారా. మీకు ఎఫ్ఈ సభలో కందిపప్పు ఇస్తూ ఉన్నారు, అది లేదు. మంచి ఆయిల్ ఇస్తూ ఉన్నారు, అది లేదు. పంచదార కిలో ఇస్తూ ఉన్నారు, అది లేదు. నిత్యావసర వస్తువులు, నిత్యావసర చౌక దుకాణాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం తప్ప ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసేసినారు ప్రజలారా. బాగా గుర్తుపెట్టుకోండి. నెలకు 5 కేజీలు మనిషికి 5 మంది ఉంటే 25 కేజీలు, నెలకు 50 కేజీలు బియ్యం వస్తుంది ప్రజలారా. అతను 25 కేజీలు బియ్యం తగ్గించేసి మీకు 25 కేజీలు ఇస్తూ ఉన్నారు. అయితే మనిషికి 5 కేజీలు చెప్పున, ఒక మనిషి ఉంటే 1 కేజీ. మళ్ళా డబ్బా కొట్టేస్తా ఉన్నాడు, 3000 ఇచ్చేస్తే పెన్షన్ అని. 9 సొత్తు ఇచ్చినాడా? జగన్మోహన్ టెలివిజన్లో డబ్బు వచ్చిందా? మీ తాత సొత్తు ఇచ్చినారా? ఆ అమ్మాయి చెప్తా ఉన్నింది మన జబర్దస్తి. ఏమి 9 ప్రభుత్వం అంటే ఎవరికైనా ప్రభుత్వమే. నేను ముఖ్యమంత్రి అయినా కూడా అదే ఇచ్చేది.
మన యాంకర్ గారు ముఖ్యమంత్రి అయినా కూడా అదే ఇచ్చేది. మీరు ప్రజలారా, మీరెవరైనా కూడా అయితే అదే ఇచ్చేది ప్రజలారా. ఏమి లైన్స్ వస్తే ఏమి స్కాచ్లో తేలా, ఇందిరా టెలివిజన్లో తేలా, భారతీయ సిమెంట్లో వేయలేదు. ప్రభుత్వం మనం కట్టే డబ్బు, సోపు తీస్తాము దానికి ట్యాక్స్ పడుతుంది, ఆయిల్ కొంటాము దానికి ట్యాక్స్ పడుతుంది, కరెంట్ ఛార్జీ దానికి ట్యాక్స్. ఆయన ప్రజలారా అంగోటేనండి, కరెంట్ ఛార్జీ తగ్గించేసినాడు, పూర్తిగా తగ్గించేసి మీకు యూనిట్కి రేటు పెంచేశారు. ముందు దళితులకు ఉచిత కరెంట్ ఉంటా ఉన్నింది, జగజ్జీవన్ రామ్ స్కీమ్ పెట్టినారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో, అది రద్దు చేసేసినారు. ఇంటికి వచ్చి ఇంటికి కొలతలు వేస్తూ ఉన్నారు. అంటే నువ్వు 500 కోట్లు పెట్టి ఒక ఇల్లు కడితే దానికి కరెంట్ ఛార్జీ ఎంత వస్తుందో మాకు తెలియదు. నువ్వు కట్టే బాత్రూములు, ఈ కాలము ప్రతి ఇంటికి, ఏ ఇంటికి టీవీ లేదండి, టీవీ ఉంటే ఏ ఇంటికి సెల్ లేదండి, సెల్ కావాలా సెల్కి ఛార్జీ పెట్టుకోవాలా, టీవీ కావాలా టీవీకి ఛార్జీ పెట్టుకోవాలా, రుబ్బుకోవాలా మిక్సీ కావాలా, ఇడ్లీకి కావాలా ఇంకో మిక్సీ ఇది కావాలా. కరెంటుతో నడిచే ప్రతి ఒక్క వస్తువుకు రేటు పెంచేస్తావా జగన్ రెడ్డి? మళ్ళా జగన్ రెడ్డి, నువ్వు ఈ రాష్ట్రం గతంలో ఏ రేటుకి కరెంటు కొంటా ఉన్నారో నువ్వు ఏ రేటుకి కొంటావు జగన్ రెడ్డి? అంటే నీ ప్రాజెక్టుల నుంచి నీకు ఈ కరెంటు బాటు ఎత్తుకుంటే పెద్ద కుంభకోణం జగన్ రెడ్డి. అది నాకు కొంచెం సరిగా అర్థం కాదు, ఆ సబ్జెక్ట్ పూర్తి దాన్ని ఎత్తుకుని అంటే నీకు అది తేల్చేస్తా జగన్ రెడ్డి ఇంకోసారి. సరే, ఇది సంక్షేమం, ఇది పూర్తి స్థాయిలో సంక్షేమం. చౌక దుకాణాలు అయిపోయినాయి కదా, క్లోజు. కూరగాయలు ఎత్తుకున్నావు కదా, ఏది ఎత్తుకో, పండిస్తూ ఉన్నాడు రైతు, పంట ఏమన్నా గిట్టుబాటు వస్తుందా? లేదు. ఇక్కడి నుంచి ఎత్తుకోకపోతే నువ్వు పెట్టిండే శంసాగాల్లో ఆడ దళారీల చేతిలో పోతుంది జగన్ రెడ్డి. ఆడికి పోతే పోలీసు వాడు పెట్టుకుంటాడు, టమాటాలు 5 కేజీలే అంటాడు, కూరగాయలు 5 కేజీలే అంటాడు, వీళ్ళు పట్టేస్తారు. వాళ్ళకి సంక్షేమం నీకొకనే జరుగుతూ ఉంది. నువ్వు పెట్టిండే నీ దగ్గర జీతాలు సరిగా వేయలేదు జగన్ రెడ్డి. నువ్వు జీతాలు సరిగా వేయలేక జగన్ రెడ్డి బుద్ధున్నదా నీకు? 1వ తేదీ జీతాలు ఇస్తాడావు నువ్వు, ఇలా నీ అనుకుంటుండే చెంచాగాళ్ళకి మాత్రమో 1వ తేదీ పెట్టి టెన్షన్గా జీతాలు వేస్తాడు జగన్ రెడ్డి. సంక్షేమం ఏం జగన్ రెడ్డి సంక్షేమం? అందరినీ జనాలు సంక్షోభంలో నెట్టేసినావు, నువ్వు ఒకడే సంక్షేమంలో ఉన్నావు జగన్ రెడ్డి. నమస్తే, మళ్ళా కలుద్దాం.